హాయ్ ఫ్రెండ్స్. ఓకే, మనకి పంచవర్ష ప్రణాళికలు చదువుకునేటప్పుడు కంపల్సరీగా యాజ్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాల గురించి కూడా మాట్లాడుతూ ఈ యొక్క 4వ పంచవర్ష ప్రణాళిక గురించి చెప్తాను. ఫస్ట్ అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, అది గ్రూప్ 1, గ్రూప్ 2, లేకపోతే గ్రూప్ 3, గ్రూప్ 4, మరి ఆర్ఆర్బియా, లేకపోతే ఎస్ఐ, కానిస్టేబుల్, ఎనీ ఎగ్జామ్స్ ఆల్సో. మరి అనేక రకాలైనటువంటి ఎగ్జామ్స్లో మరి భారతదేశంలో మరి ముఖ్యమైనటువంటి ప్రణాళికల మీద బిట్స్ పడుతున్నాయి, ఇస్తున్నారు. కాబట్టి ఏ విధంగా ఇస్తారనేటువంటి కోణంలోనే చదవాలి. మొత్తమే ప్రణాళిక అంతా చదువుకున్నా కూడా దాని గురించి పూర్తిగా అర్థం కాకపోతే కూడా వేస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మరి అభ్యర్థి కంపల్సరిగా ఏ విధంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మరి పరిగణలోకి తీసుకొని చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రణాళిక ఉందనుకోండి, అధ్యక్షుడు ఎవరో తెలిసి ఉండాలి, అదేవిధంగా ఉపాధ్యక్షుడు ఎవరో తెలిసి ఉండాలి, దానితో పాటు ముఖ్యంగా దాని యొక్క లక్ష్యం ఏంటో తెలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రణాళిక యొక్క రూపకర్త ఎవరు, ఆ ప్రణాళిక ఏ నమూనా ఆధారంగా తీసుకున్నారు, మరి ఆ పంచవర్ష ప్రణాళిక మరి ముఖ్యంగా ఆశించినటువంటి వృద్ధి రేటు ఎంత, అదేవిధంగా ఆ పంచవర్ష ప్రణాళిక సాధించినటువంటి వృద్ధి రేటు ఎంత, మరి ఆ ప్రణాళికలో మరి మొత్తం పెట్టుబడి ఎంత, అదేవిధంగా ఆ ప్రణాళికలో ఏ రంగానికి ఎక్కువ కేటాయింపులు జరిపారు అనేటువంటి వాటి మీద ఎక్కువగా బిట్స్ వస్తుంటాయి. అదేవిధంగా మరి ఆ ప్రణాళిక కాలంలో మరి ప్రధానమంత్రులు ఏ విధంగా ఉన్నారు, మరి ఎవరైనా మారారా, అధ్యక్షులు ఎవరైనా ఉంటే మారారా అనేటువంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. అదేవిధంగా ఏదైనా ప్రపంచ యుద్ధాలు మరి ఇక్కడ ఇండియాకు సంబంధించినటువంటి యుద్ధాలు ఏమైనా జరిగినాయి ఇండియాలో, ఫర్ ఎగ్జాంపుల్ 1962 కావచ్చు, 1965 కావచ్చు, 1971 కావచ్చు, మరి భారతదేశానికి సంబంధించి యుద్ధాలు జరిగినాయి. కాబట్టి ఇక్కడ అభ్యర్థి కంపల్సరిగా ఒక ఏరియాని ఎంచుకొని, అంటే ఏ విధంగా చదవాలనేటువంటి వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇక్కడ ఆర్థిక శాస్త్రంలో కంపల్సరిగా, మరి అర్థశాస్త్రం ముఖ్యంగా చూసుకున్నట్టయితే మరి పంచవర్ష ప్రణాళికలు చాలా కీలక భాగంగా ఉన్నాయి. కంపల్సరీగా చాలా ఎగ్జామినేషన్లో అడుగుతున్నారు. కాబట్టి ముఖ్యమైనటువంటి విషయాల గురించి మరి కంపల్సరీగా అడుగుతున్నారు. అయితే ఇప్పుడు మనం 4వ పంచవర్ష ప్రణాళిక గురించి తెలుసుకుందాం. ఓకే, 4వ పంచవర్ష ప్రణాళిక 1969 ఏప్రిల్ 1 నుంచి 1974 మార్చి 31 వరకు అమల్లో ఉంది. మరి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అండి. ఒక గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా గ్రూప్ 4 ఎగ్జామినేషన్లో అడిగారు. మరి 4వ పంచవర్ష ప్రణాళిక కాలం ఏది అని అడగటం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే మొదటి పంచవర్ష ప్రణాళిక, 2వ పంచవర్ష ప్రణాళిక, 3వ పంచవర్ష ప్రణాళిక అన్నీ కూడా మరి ముఖ్యంగా వరుస క్రమంలోనే ఉన్నాయి. కానీ 3వ పంచవర్ష ప్రణాళిక తరువాత 4వ పంచవర్ష ప్రణాళిక మధ్య కాలంలో 3 వార్షిక ప్రణాళికలు అమల్లోకి వచ్చినాయి. 1966, 67, 1967, 68, 1968, 1969. ఇక్కడ ముఖ్యంగా అభ్యర్థి కంపల్సరిగా వార్షిక ప్రణాళికల మీద ఐడియా లేకపోతే 4వ పంచవర్ష ప్రణాళిక కాలం అనేటువంటిది మరి బిట్టు పోయేటువంటి అవకాశం ఉంది అభ్యర్థికి. అందుకోసమే లాజికల్గా దాన్ని చదవాలి. మరి ఏ పంచవర్ష ప్రణాళిక తర్వాత ఎంత గ్యాప్ వచ్చింది అనేటువంటిది కూడా అభ్యర్థి పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎక్కడైతే ఏ ఏరియా అయితే మరి ఇంపార్టెంట్, ఆ ఏరియా మీద కన్ఫ్యూజ్కి గురయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి కన్ఫ్యూజ్కి గురి చేస్తుంటారు ఎగ్జామినర్స్. మరి కంపల్సరీగా మరి ఆ విధంగా చదువుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఉంటుంది. అందుకోసమే 1969 ఏప్రిల్ 1 నుంచి 1974 మార్చి 31 వరకు అమల్లో ఉంది 4వ పంచవర్ష ప్రణాళిక. మరి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 1966 నుంచి 67 మధ్య ఒక వార్షిక ప్రణాళిక, 1967, 68 మరొక వార్షిక ప్రణాళిక, 1968, 69 మరొక వార్షిక ప్రణాళిక. 3 వార్షిక ప్రణాళికలు అమల్లో ఉన్నాయి. దాన్ని ప్రణాళిక విరామం అంటారు, ప్రణాళిక సెలవు అంటారు. ఆ యొక్క వార్షిక ప్రణాళికల్లో దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా 1967, 68 అనేటువంటి విషయానికి వస్తే మరి ముఖ్యంగా ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. హరిత విప్లవం మొదటి దశ అంటుంటారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకు చెప్తున్నానంటే వార్షిక ప్రణాళిక సమయంలోనే భారతదేశంలో
వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 4వ పంచవర్ష ప్రణాళిక కాలం వచ్చేసి 1969 ఏప్రిల్ 1 నుంచి 1974 మార్చి 31 వరకు అమల్లో ఉంది. ముఖ్యంగా మరి ఆ రోజుల్లో అంటే 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎవరు అంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నారు. ఇందిరాగాంధీ ఇక్కడ అధ్యక్షుడు ఉండటం అనేటువంటి జరిగింది, అధ్యక్షురాలుగా. అదేవిధంగా ఉపాధ్యక్షులు ఎవరనేటువంటి బిట్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. డిఆర్ గాడ్గిల్ అనేటువంటి వారు మరి ఉపాధ్యక్షులుగా ఉండటం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా మరి దేని నమూనా మరి 4వ పంచవర్ష ప్రణాళిక ఏ నమూనా ఆధారంగా తీసుకోవడం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయానికి వస్తే అశోక్ రుద్ర అండ్ అలెన్ మన్నే అనేటువంటి నమూనా ఆధారంగా ఈ యొక్క పంచవర్ష ప్రణాళికను మరి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి? ఒకటే గుర్తుపెట్టుకోవాలండి. 1వ పంచవర్ష ప్రణాళిక, 2వ పంచవర్ష ప్రణాళిక, 3వ పంచవర్ష ప్రణాళిక, ఈ 3 పంచవర్ష ప్రణాళికలను వృద్ధి ప్రణాళికలు అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది, వృద్ధి ప్రణాళికలు అంటారు. కానీ 4వ పంచవర్ష ప్రణాళిక నుంచి సాంఘిక న్యాయంతో కూడినటువంటి వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని ఇండియా గమనించడం అనేటువంటి జరిగింది. ఇండియా అంటే భారతదేశ ప్రభుత్వాన్ని పాలన చేస్తున్నటువంటి మన ప్రధానమంత్రులు వారి దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సాంఘిక న్యాయంతో కూడినటువంటి వృద్ధి ప్రణాళిక ఇది అనేటువంటిది ఐడెంటిఫై చేయడం అనేటువంటిది గుర్తించడం అనేటువంటిది జరిగిందని ఇక్కడ కంపల్సరీగా యాస్పిరెంట్ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ బిట్టు ఆ విధంగా వస్తుంది. మొదటి పంచవర్ష ప్రణాళిక, 2వ పంచవర్ష ప్రణాళిక, 3వ పంచవర్ష ప్రణాళిక, 3 ప్రణాళికలు కూడా వృద్ధి ప్రణాళికలు అంటారు. కానీ 4వ పంచవర్ష ప్రణాళిక నుంచి సాంఘిక న్యాయంతో కూడినటువంటి వృద్ధి అంటే అందరికీ ఫలాలు అందాలి. ఏదో కొంతమంది బాగుపడటం, కొంతమంది బాగుపడకుండా ఉంటాం కాదు, అందరికీ ఫలాలు అందాలి. కంపల్సరీగా పేదవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళందరికీ కూడా ఫలాలు అందాలి. ఆ విధంగా మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని మరి ప్రభుత్వాలు ఐడెంటిఫై చేసి 4వ పంచవర్ష ప్రణాళికలు అమల్లోకి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ మరి సుస్థిర అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన అనేటువంటిది ప్రధాన లక్ష్యంగా కలిగినటువంటి పంచవర్ష ప్రణాళిక 4వది. అంటే సుస్థిర అభివృద్ధి మొత్తం మీద మంచిగా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆర్థిక స్వావలంబన అంటే ఆర్థిక పరంగా కూడా మరి వెనకబడిన వారు మరి అదేవిధంగా బాగా మరి డెవలప్ అయినటువంటి వారు అనేటువంటిది కాకుండా ఇక్కడ బాగా తక్కువ ఉన్నటువంటి వారిని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. పేదవారి మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థిక స్వావలంబన, ఆర్థిక సమానత్వాన్ని సాధించాల్సినటువంటి అవసరం అనేది ఉంది అని ఇక్కడ పాలన చేసినటువంటి పాలకులు గుర్తించారని మనం చెప్పొచ్చు. ఇక్కడ మేజర్గా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే సుస్థిర అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన అనేటువంటి మరి విషయాన్ని ఇక్కడ యాస్పిరెంట్ కంపల్సరీగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నిర్ణయించిన లేదా ఆశించిన వృద్ధి రేటు ఎంత? 5.7%. ఆశించిన లేదా నిర్ణయించినటువంటి వృద్ధి రేటు ఎంత అంటే 5.7% ఉంది. అదేవిధంగా సాధించినటువంటి వృద్ధి రేటు ఎంత అంటే 3.3%గా నమోదైంది. అంటే ఆ రకంగా ఇది మరి అంత విజయం సాధించినటువంటి ప్రణాళికగా మనం చెప్పుకోవడానికి అవకాశం లేదు. అదేవిధంగా దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సాంఘిక న్యాయంతో కూడినటువంటి వృద్ధి సాధించాలి, ఆర్థిక స్వావలంబన దిశగా పయనించాలి దేశం. సాంఘిక న్యాయం మరి వృద్ధి పదంలో సాంఘిక న్యాయాన్ని సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది అని గుర్తించడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు ఒక నినాదం అనేటువంటి చేయడం జరిగింది. 1974లో ఒక నినాదం చేశారు, గరీబీ హఠావో. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, గరీబీ హఠావో నినాదాన్ని మరి ఇచ్చినటువంటి వారెవరు? ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారే ఈ నినాదాన్ని చేయటం అనేటువంటి జరిగింది. మరి ఏ సంవత్సరంలో చేయటం అనేటువంటి జరిగింది? 1974. అదేవిధంగా ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో గరీబీ హఠావో నినాదం ఇందిరాగాంధీ గారు చేశారనేటువంటి బిట్ లెక్కలేనన్ని సార్లు వచ్చింది. మరి ముఖ్యంగా 4వ పంచవర్ష ప్రణాళిక అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి యాస్పిరెంట్ కంపల్సరిగా. అంటే గరీబీ హఠావో అంటే పేదవారు లేకుండా ఉండాలి, పేదరికాన్ని మనం ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలి, అసలు పేదరికం అనేటువంటి మాట మనకి వినపడద్దు అనేటువంటి పదంలో ఇక్కడ ఇందిరాగాంధీ గారు పిలుపునివ్వడం అనేటువంటి జరిగింది. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి, ఏదో కొంతమందికి అందేసి అనేటువంటి విషయం కాదు.
గరీబీ హఠావో అంటే కంపల్సరీగా పేదరికాన్ని మనం ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలి. అదేవిధంగా అభివృద్ధి ఫలాలు అనేటువంటివి అందరికీ అందాలి. మరి కంపల్సరీగా అందరికీ అందినప్పుడే ఆ దేశం అనేటువంటిది డెవలప్ అవుతుంది. కాబట్టి ఇండియాలో గరీబీ హఠావో నినాదం అనేటువంటిది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి నినాదంగా మనం చెప్పుకోవచ్చు. ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి నినాదం గరీబీ హఠావో చాలా ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా 1974లో ఈ నినాదం మరి పిలుపునివ్వటం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఏ పంచవర్ష ప్రణాళికలో గరీబీ హఠావో నినాదాన్ని ఇచ్చారు అనేటువంటి బిట్ వచ్చింది లెక్కలైన సార్లు. మరి 4వ పంచవర్ష ప్రణాళిక. అదేవిధంగా మరి ఈ పంచవర్ష ప్రణాళికలో భాగంగా మరి ముఖ్యంగా మొత్తం పెట్టుబడి ఎంత అనేటువంటిది క్వశ్చన్ వస్తుంది. 15,779 కోట్లు మరి దీనికంటూ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 4వ పంచవర్ష ప్రణాళిక మొత్తం పెట్టుబడి ఎంత? 15,779 కోట్లు. దీంట్లో ప్రభుత్వ పెట్టుబడి ఎంత? 64% ప్రభుత్వ పెట్టుబడి ఉంది. అదేవిధంగా ప్రైవేటు పెట్టుబడి ఎంత? 36% ఉంది. మరి ముఖ్యంగా ఇక్కడ ఇంకొక బిట్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అత్యధిక కేటాయింపులు ఏ రంగానికి చేశారు? 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో అత్యధిక కేటాయింపులు జరిపినటువంటి రంగం ఏది అనేటువంటి బిట్ వచ్చింది. వ్యవసాయ రంగం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎంత పర్సంటేజ్ దీనికి కేటాయించారు? 28.3%, 28.3% దీనికి అలొకేట్ చేయటం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఎన్ని కోట్లు దీనికి కేటాయించారు? 3,674 కోట్లు దీనికి కేటాయించారు. మరి అదేవిధంగా ద్వితీయ స్థానంగా అంటే వ్యవసాయ రంగం తర్వాత దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే రవాణా సమాచారానికి ప్రాధాన్యత ఇచ్చారు. రవాణా సమాచారానికి ఎంత శాతం కేటాయించారు? 19.5% కేటాయించారు. ఎన్ని కోట్లు కేటాయించారు? మరి 3,080 కోట్లు దీనికి కేటాయించడం అనేటువంటి జరిగింది. ఇక్కడ ఒకటే బిట్టు ఇంపార్టెంట్, ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అభ్యర్థి యాస్పిరెంట్ ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 1966 నుంచి 69 మధ్య వార్షిక ప్రణాళికలు అమల్లో ఉన్నాయి. వార్షిక ప్రణాళికల అమలు కాలంలో ఇక్కడ వ్యవసాయ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మిగిలిపోయినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని 4వ పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైంది అని లాజికల్గా అభ్యర్థి చదువుకుంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. వ్యవసాయానికి అందుకోసమే ప్రాధాన్యత ఇచ్చారనేటువంటి విషయాన్ని ఇక్కడ అభ్యర్థి గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 4వ పంచవర్ష ప్రణాళికలో అత్యధిక కేటాయింపులు జరిపినటువంటి రంగం వ్యవసాయ రంగం. ఇది 28.3%గా మరి కేటాయించారు. అదేవిధంగా 3,674 కోట్లు కేటాయించడం అనేటువంటి జరిగింది. మరి తర్వాత రవాణా సమాచారానికి కేటాయింపులు జరిగినాయి 19.5%. మరి 3,080 కోట్లు మరి దీన్ని కేటాయించడం అనేటువంటి జరిగింది. మరి మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో మరి ముఖ్యంగా ఈ పంచవర్ష ప్రణాళికకు సహకారం అందించినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి విషయానికి వస్తే చక్రవర్తి ఎక్కాస్ ఫరిక్ లిఫెబర్ అనేటువంటి వారు దీనికి సహకారం అందించారు. అదేవిధంగా ఈ పంచవర్ష ప్రణాళికకు ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉంది. ఏంటంటే అది కేంద్ర రాష్ట్ర ప్రణాళికలు వేరు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ పంచవర్ష ప్రణాళిక కాలం నుంచే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. మరి కేంద్ర రాష్ట్ర ప్రణాళికలు వేరు చేయడం అనేటువంటిది మొదలైనటువంటి ఏకైక ప్రణాళిక 4వ పంచవర్ష ప్రణాళిక. అదేవిధంగా చూసుకున్నట్టయితే 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏమేమి జరిగినాయి అనేటువంటి విషయానికి వస్తే ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇందిరాగాంధీ గారు అంటేనే గుర్తు రావాల్సినటువంటి విషయం బ్యాంకులను జాతీయం చేయటం. కాబట్టి 1969లో 14 వాణిజ్య బ్యాంకులను జాతీయకరణ చేయటం అనేటువంటిది జరిగింది. మరి ఏ కమిటీ సిఫార్సు మేరకు అనేటువంటి బిట్ వస్తుందండి. హజారీ కమిటీ సిఫార్సు మేరకు. ఏ కమిటీ సిఫార్సు మేరకు అంటే హజారీ కమిటీ సిఫార్సు మేరకు 1969లో 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేసినటువంటి ఘనత ఇందిరాగాంధీ గారికి దక్కింది. ఇందిరాగాంధీ గారు మరి 4వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఈ యొక్క 14 వాణిజ్య బ్యాంకులను 1969లో హజారీ కమిటీ సిఫార్సు మేరకు జాతీయం చేయటం అనేటువంటిది జరిగింది. యాస్పిరెంట్ అంత ఈజీగా మరి గుర్తుపెట్టుకోవచ్చు. మరి అదేవిధంగా 1970లో శ్వేత విప్లవం కూడా ప్రారంభమైంది ఇండియాలో. వర్గీస్ కురియన్ నేతృత్వంలో మరి పాల విప్లవం అంటాం.
అదేవిధంగా మరి శ్వేత విప్లవం అనేటువంటిది కూడా ప్రారంభమైంది 1970లోనే 1970లోనే అని మనం చెప్పొచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టయితే 1970లో MRTP యాక్ట్ అనేటువంటిది కూడా అమలు చేయడం అనేటువంటిది జరిగింది. ఏకస్వామ్య వ్యాపార నిరోధక చట్టం అంటారు దీన్ని. ఏకస్వామ్య వ్యాపార నిరోధక చట్టాన్ని ఇండియాలో మరి 1970 నుంచి అమలుకు తీసుకురావడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా 1970-71లో రూరల్ వర్క్స్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువగా మరి ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో పనులు అనేటువంటి వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం అనేటువంటిది జరిగిందని అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 1970లో హడ్కో అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. హడ్కో అంటే H ఫర్ హౌసింగ్, U ఫర్ అర్బన్, D ఫర్ డెవలప్మెంట్, CO ఫర్ కార్పొరేషన్. అంటే హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారనేటువంటి బిట్ వస్తుంది. 1970లో ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా 1971లో ఈశాన్య రాష్ట్ర మండలి అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. అంటే ఈశాన్య రాష్ట్రాలలో కూడా మరి పెట్టుబడులు ఏ విధంగా పెట్టాలి, బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా జరగాలి, అసలు ఈశాన్య రాష్ట్రాలకంటూ ఒక మండలి అనేటువంటిది అవసరం అనేది ఉంది. కాబట్టి 1971లో ఈశాన్య రాష్ట్ర మండలి ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఇది 1971లో ఈశాన్య రాష్ట్ర మండలి ఏర్పాటు అనేటువంటిది జరిగింది 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే. అదేవిధంగా 1973లో DP-ADP అనేటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. మరి డ్రాట్ ప్రోన్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. D ఫర్ డ్రాట్, P ఫర్ ప్రోన్, A ఫర్ ఏరియా, D ఫర్ డెవలప్మెంట్, P ఫర్ ప్రోగ్రామ్. అంటే కరువు ప్రాంతాల్లో మరి చాలా వరకు అభివృద్ధి పథకంగా మనం చెప్పుకోవచ్చు. కరువు ప్రాంతాలు కూడా కరువు పీడిత ప్రాంతాల్లో కొన్ని అభివృద్ధి పథకాలను మనం చేపట్టాల్సిన అవసరం ఉందని 1973లో మరి ఈ యొక్క ప్రణాళికలో భాగంగా దీన్ని గుర్తించి దీన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా 1973లో ఫెరా అనేటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. మరి ఫెరా అంటే F ఫర్ ఫారిన్, E ఫర్ ఎక్స్చేంజ్, R ఫర్ రెగ్యులేషన్, A ఫర్ యాక్ట్. ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్, విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం అనేటువంటిది తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 4వ పంచవర్ష ప్రణాళిక మరి చాలా ముఖ్యమైనటువంటి ప్రణాళిక మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వార్షిక ప్రణాళికలు 3 వార్షిక ప్రణాళికలు అయిపోయిన తర్వాత స్టార్ట్ అయింది. కాబట్టి ఇది ఇయర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. 1969 నుంచి 1974 వరకు ఇది అమల్లో ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ యొక్క పంచవర్ష ప్రణాళిక ఎందుకు విజయం సాధించడం జరగలేదు అనేటువంటిది అభ్యర్థి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1971లో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది. అప్పుడే బంగ్లాదేశ్ ఆవిర్భవించడం ఏర్పడటం అనేటువంటి జరిగింది, అందరికీ తెలిసినటువంటి విషయమే. 1971లో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. అదేవిధంగా 1973 నుంచి చమురు ధరలు మరి విపరీతంగా పెరగడం అనేటువంటిది మొదలైంది. అదేవిధంగా ధరలు పెరిగినాయి, పారిశ్రామిక అశాంతికి కూడా దారితీసింది. అంటే ధరలు పెరిగినాయి ఇక్కడ. అదేవిధంగా ఋతుపవనాలు కూడా బలహీనంగా ఉండటం వల్ల చాలా వరకు ఇక్కడ ఈ పంచవర్ష ప్రణాళిక మరి విజయం సాధించడం అనేటువంటిది జరగలేదని మనం చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, 4వ పంచవర్ష ప్రణాళిక కాలం ఏది? 1969 ఏప్రిల్ 1 నుండి 1974 మార్చి 31 వరకు అమల్లో ఉంది. అదేవిధంగా దీని యొక్క అధ్యక్షులు ఎవరు? ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా దీని యొక్క ఉపాధ్యక్షులు ఎవరు? DR గాడ్గిల్. మరి దీని యొక్క నమూనా మరి 4వ పంచవర్ష ప్రణాళిక ఏ నమూనా ఆధారంగా దీన్ని ఏర్పాటు చేశారు? అశోక్ రుద్ర, అలెన్ మన్నే అనేటువంటి నమూనా ఆధారంగా దీన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి? సుస్థిర అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన. మరి నిర్దేశించినా లేదా నిర్ణయించినా లేదా ఆశించినటువంటి వృద్ధి రేటు ఎంత? 5.7%. అదేవిధంగా సాధించినటువంటి వృద్ధి రేటు ఎంత? 3.3%. అదేవిధంగా ముఖ్యంగా 1, 2, 3 ప్రణాళికలు వృద్ధి ప్రణాళికలు అంటారు. కానీ 4వ పంచవర్ష ప్రణాళిక సాంఘిక న్యాయంతో కూడినటువంటి వృద్ధి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఎట్లా అడుగుతారంటే 4వ పంచవర్ష ప్రణాళిక కాలం నుంచి మరి దేనికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చారనేటువంటి విషయాన్ని అడగడానికి అవకాశం ఉంది. సుస్థిర అభివృద్ధి, ఆర్థిక స్వావలంబనతో పాటు మరి సాంఘిక న్యాయంతో కూడినటువంటి వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థి, గరీబీ హఠావో నినాదం చేసినటువంటి ప్రణాళిక ఏదంటే 4వ పంచవర్ష ప్రణాళిక. ఈ నినాదం ఇచ్చినటువంటి వారు ఎవరంటే ఇందిరాగాంధీ గారు. అది కూడా 1974లో. మరి గరీబీ హఠావో అనేటువంటి నినాదం చేయాల్సినటువంటి అవసరం ఏంటంటే అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాల్సిన అవసరం ఉంది. ఒక అభివృద్ధి జరుగుతుందంటే ఫలాలు అందరికీ అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా
అందాల్సినటువంటి అవసరం అనేది ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 1969లో 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. హజారీ కమిటీ సిఫార్సు మేరకు శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1969లో 14 బ్యాంకులను జాతీయం చేయడం అనేటువంటి జరిగిందనేది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 1970లో శ్వేత విప్లవం, వర్గీస్ కురియన్ అంటే పాల విప్లవం ఇక్కడ ప్రారంభించడం అనేటువంటి జరిగిందనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఈ పంచవర్ష ప్రణాళికలో భాగంగా. అదేవిధంగా 1970లో ఎంఆర్టీపీ యాక్ట్, ఏకస్వామ్య వ్యాపార నిరోధక చట్టం అమల్లోకి రావడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా 1970-71లో రూరల్ వర్క్స్ ప్రోగ్రాంకు ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా 1970లో హడ్కో అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని 1970లో ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఎట్లా అడుగుతారంటే బిట్టు హడ్కో అనేటువంటి దాన్ని ఏ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేశారు? 4వ పంచవర్ష ప్రణాళికలో కాలంగా మరి దాని యొక్క లక్ష్యంగా ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అంటే 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో హడ్కోని ఏర్పాటు చేశారు. అది కూడా ఇయర్తో సహా 1970 అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా 1973లో DPADPని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. డ్రాట్ ప్రోన్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే కరువు పీడిత ప్రాంతాల అభివృద్ధి పథకంగా దీన్ని చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా 1971లో ఈశాన్య రాష్ట్ర మండలి ఏర్పాటు అనేటువంటిది కూడా చేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా 1973లో ఫెరా అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విదేశీ మారక నియంత్రణ చట్టం, ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్. అదేవిధంగా దీని యొక్క మొత్తం పెట్టుబడి ఎంత? 15,779 కోట్లు. మరి అదేవిధంగా దీని యొక్క ప్రభుత్వ పెట్టుబడి ఎంత? 64%. ప్రైవేటు పెట్టుబడి వాటా ఎంత శాతం? 36%. అదేవిధంగా అత్యధిక కేటాయింపులు జరిపినటువంటి రంగం ఏది? వ్యవసాయ రంగం 28.3%, 3,674 కోట్లు. అదేవిధంగా మరి రెండో స్థానం, మరి అత్యధిక కేటాయింపుల్లో రెండో స్థానం ఇచ్చినటువంటిది ఏదంటే రవాణా సమాచారానికి రెండో స్థానంగా కేటాయింపులు జరిగినాయి 19.5%, 3,080 కోట్లు. మరి అదేవిధంగా ఇది ఎందుకు ఫెయిల్ అయింది అనేటువంటిది అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి. 1971లో ఇండియా పాకిస్తాన్కి యుద్ధం జరిగింది. అదేవిధంగా 1973 నుంచి చమురు ధరలు విపరీతంగా పెరగడం అనేటువంటిది మొదలైనవి. అదేవిధంగా ధరలు పెరిగి పారిశ్రామిక అశాంతికి దారితీయటం అనేటువంటిది జరిగింది. ఋతుపవనాలు కూడా బలహీనం చెందటం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా ఈ పాయింట్స్ని మరి గుర్తుపెట్టుకోగలిగితే అభ్యర్థి 4వ పంచవర్ష ప్రణాళికను ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఎక్కువ మార్కులు తెచ్చుకున్నటువంటి విధానంగా మనం చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది.